నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ 101 జయంతి వేడుకల్లో శకపురుషుడి శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రి ఆలపాటి. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సబ్ కలెక్టర్ రికార్డ్ జై. రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే విధంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే విధంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక నాజరపేట ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో శకపురుషుడు శత జయంతి మహోత్సవాల ముగింపు గ్రాండ్ ఫినాలే ఏ విధంగా రూపొందించుకోవాలో అనే అంశంపై ఎన్టీఆర్ 101వ జయంతి వేళ భవిష్యత్తు కార్యాచరణపై అతిరథ మహారథులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత 2022-23 సంవత్సరంలో నిర్వహించిన శకపురుషుడు శత జయంతి కార్యక్రమంలో రూపొందించిన ఏవి ప్రదర్శించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలో ఎన్టీఆర్ ప్రసంగాల సారాంశాన్ని ఆలపాటి వివరించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగస్వాములైన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఒక స్వయంభూవుడు, రాజకీయ స్వయంభూవుడు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సినటువంటి తరుణం అని చెప్పి మీకు మనం చేస్తామన్నా. అభ్యుదయోద్యమం శంకారావాన్ని పూరించింది. ప్రగతి ప్రణాళికలు ఎన్నో నిర్ణయించి అమలుపరిచింది. ఈ ఉద్యమంలో పరమహితమే మా ప్రమార్థం, పురోగమనమే మా ఆవేశం, దేశం మాకు పవిత్ర దేశం, జనులే మాకు దేవుళ్ళు. తెలుగు జాతి వికాస సేముషి వైభవ ప్రభావాలకి, తెలుగు ప్రశస్తికి, తెలుగు పౌరుషానికి తెలుగుదేశం 8 కోట్ల దేవతలకే, ఈ తెలుగు స్వర్గానికి సర్వం సమర్పణం, మనకాంకితం, సహృదయ అర్పితం అని చెప్తున్నారు. అంతేకాకుండా కులాల పాప కోపాల పద్మ వ్యూహాలు రచించారు. దురాలోచనతో విస్ఫులింగాలుగా కురిపించారు. ఓట్ల కోసం నోట్ల కట్టలు నోర్లు విప్పాయి. ఓట్ల పెట్టెలు నింపుకున్నారు. ఆ రోజున్న పరిస్థితిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కొనసాగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆనాడే 40 ఏళ్ల క్రితం గుర్తించినటువంటి నాయకుడు. మనం ఎప్పుడైతే ఏమారుపడి ఉంటే రాజకీయాలు ఎంత అపవిత్రంగా మారుతాయి, ఈ రాజకీయాలను ఎంత పవిత్రంగా చూస్తే ఈ సమాజాన్ని ఆ రకంగా బతికించవచ్చు. సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళుగా భావించి మనం రాజకీయాల్లో ఉండాలి. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురి మధ్యలో రాజకీయాన్ని చేయాలని చెప్పి చాటి చెప్పడమే కాకుండా అలా చేయని వాడి చొక్కా పట్టుకునే హక్కు నీకు ఇచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పి అందుకే అనుకుంటాం, గొడ్డకాడ గుడ్డానికి కూడా రాజకీయం నేర్పింది ఎవరయ్యా అంటే అన్న నందమూరి తారక రామారావు. ఆ రకంగా ఆయన ప్రథమ ఉపన్యాసాన్ని మీ అందరికీ మరి చదివి వినిపించాలని, మరి అలాంటి నాయకుడు నాయకత్వంలో ఈనాడు తెలుగుదేశంలో మనందరం ఉన్నందుకు, వారి కీర్తి ప్రతిష్టల గురించి, వారి కళల గురించి, రాజకీయాల గురించి, సామాజికంగా ఆయన ఏ రకమైనటువంటి స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇవాళ మనం తెలుసుకోవడం కాకుండా మన భావితరాలకు కూడా తెలిసేలాగా మనం కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని పుస్తక రూపంలో ప్రదర్శించడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నాం. అది దిగ్విజయం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, సినీ మాటల రచయిత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల రూపశిల్పి సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ, తెనాలిలో నిర్వహించుకున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల తీరు పట్ల ప్రపంచమంతా తెనాలి వైపు చూసిందని, ఆ ఘనత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి దక్కుతుందని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల సావనీర్ 600 పేజీలతో రూపొందించడం జరుగుతుందని అన్నారు. 365 రోజులు కళాకారులను సత్కరించుకోవటం అనేది అరుదైన అంశమని అన్నారు. సావనీర్కు రమే రామే మనోరమే అనే నామకరణం చేసినట్లు తెలిపారు. అనంతరం సావనీర్ బ్రోచర్ను ఆవిష్కరించారు. సంవత్సరం పాటు సాగినటువంటి ఈ మహాయజ్ఞంలో, ఈ మహాయజ్ఞానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు
365 రోజులు థియేటరు, పెమ్మసాని థియేటర్ పోతరాజు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి ఇవ్వకపోయినా, ఈ ఎన్వీఆర్ కళ్యాణ మండపాన్ని, ఈ కన్వెన్షన్ సెంటర్ని నన్నపల్లి సుధాకర్ గారు మనకి ఇవ్వకపోయినా, వాళ్ళకి ఆల్రెడీ అక్కడ కార్యక్రమం ఉన్నా సరే అది క్యాన్సిల్ చేసి మనకిచ్చినటువంటి ఎన్జిఓ కళ్యాణ మండపం వారికి కానీ, అలాగే పెన్షనర్స్ హాల్ వారికి కానీ, అలాగే హరిప్రసాద్ గారు, కోటి గారు, ముఖ్యంగా సోమవారం నాగేశ్వరరావు గారు, అందరూ పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళలో ఎవరు సరిగ్గా పనిచేయకపోయినా కూడా ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగేది కాదని వాళ్ళందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీ రామారావు గారి అభిమానులందరి జీవితంలో 2022 నుంచి 2023 వరకు అది మరపురాని మరిచిపోని అద్భుతమైన సంవత్సరం. ఈ సావరిని తీసుకురావడానికి ఇందాక రాజా గారు చెప్పారు, రమే రామే మనోరమే, అంతకంటే అద్భుతమైన పేరు మనకి దొరకదు. ఆ పేరుకి అర్థం సంతోషానికి ప్రతిరూపం రాముడు, ప్రతి మనసుని రంజింపచేసేవాడు రాముడు, ప్రతి మనసుని ఒక నటుడుగా రంజింపజేశాడు ఈ రాముడు, ఒక నాయకుడుగా రంజింపజేశాడు ఈ రాముడు, సేవకుడుగా రంజింపజేశాడు ఈ రాముడు. మనుషుల్ని రంజింపజేయటం కోసమే జీవితాంతం తపించాడు, శ్రమించాడు. అలాంటి మహనీయుడికి 1 సంవత్సర కాలం పాటు మనం చేసుకున్నామంటే ఇది ఆ మహానుభావుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థలానికి సంబంధించిన మహానుభావుల్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారంతో పాటు 10,000 రూపాయల నగదు బహుమతి కూడా రాజా గారు అందించారు. అలాగే ప్రతి నెల చివరి ఆదివారం ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి లెజెండరీ పర్సనాలిటీస్ అందరినీ కూడా నెలకొకరిని, ఒక్కొక్కప్పుడు నెలకి 2 కూడా వచ్చారండి, తీసుకొచ్చి వాళ్ళకి ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఇవ్వడం. దీనికి గౌరవాధ్యక్షులుగా బాలకృష్ణ గారు లేకపోయినా, అధ్యక్షులు రాజా గారు కాకపోయినా, దీనికి పనిచేసిన కార్యకర్తలు మీరు కాకపోయినా ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది కాదు. అది కేవలం రాజా గారి మంచి మనసు, పెద్ద మనసు. ఇది టీజర్. గ్రాండ్ ఫినాలే ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మళ్ళీ ఆ రోజు తెనాలి వైపు చూసే విధంగా ఉంటుంది. గ్రాండ్ ఫినాలే చెయ్యరేమో అనుకున్నారు, చేసి చూపిస్తాం, అద్భుతంగా చేసి చూపిస్తాం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అనంతరం ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. నాటి పథకాలనే నేడు పాలకులు అమలు చేసిన నిర్వహించే తీరులో చిత్తశుద్ధి లోపించిందన్నారు. ఎన్టీఆర్తో తమకున్న అనుభవాలను మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెనాల్లో ఈ విధంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మనందరం కూడా గర్వపడే విధంగా ఆల్బాబ్ రాజేంద్ర ప్రసాద్ గారిని, సాయి మాధవ్ గారిని కష్టపడి 365 రోజులు ఈ సత్యజయంతి కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఏదైతే ఈ పుస్తకావిష్కరణ కోసం మీరు చేపట్టిన ఈ కార్యక్రమం తప్పకుండా నా వంతు నేను మీతో పాటు నడిచి అద్భుతంగా జరిగే విధంగా తెనాలి నియోజకవర్గం మరొకసారి ప్రపంచ స్థాయిలో కళల కణాచిగా పేరు పొందడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతమందిని ఇన్వైట్ చేయడం ఒక కార్యక్రమాల కోసం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు ఆ కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సిందే. మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 83లో నేను ఢిల్లీలో ఒక టోర్నమెంట్ ఆడుతున్నాను. ఆ రోజు నేను టెన్నిస్ ఎక్కువగా జాతీయ స్థాయిలో ఆడుతుండేవాడిని. సో నేషనల్ ఛాంపియన్షిప్లో భారతదేశంలో 3వ స్థానంలో ఉన్న క్రీడాకారుడిని నేను అతన్ని ఓడించాను. ఆ సందర్భంగా నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి నాకు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ని పంపించి ఆయన వచ్చి దగ్గర ఉన్న ఫోన్ దగ్గర తీసుకెళ్ళి సీఎం గారు మాట్లాడతారంట మీతో అని చెప్పి ఫోన్ దగ్గర తీసుకెళ్తే ఎన్టీ రామారావు గారు మాట్లాడి నన్ను అభినందించి, ఆ రోజు ప్రత్యేకంగా ఆ రెసిడెంట్ కమిషనర్కి ఆయన ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే నన్ను అక్కడ షిఫ్ట్ చేసి తీసుకెళ్ళి
ముఖ్యమంత్రి గారికి కేటాయించే రూము ఆంధ్ర భవన్లో అక్కడే నన్ను బస్ చేసే విధంగా ఏర్పాటు చేయమని ఆ రోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక క్రీడాకారుడిని ప్రోత్సహించే విధంగా ఆయన చూపించిన చొరవ. పదవులు ఎన్నో అలంకరించవచ్చు, మనం కూడా కష్టపడి ఒక కెరియర్ అనుకుంటాం పాలిటిక్స్లో, కానీ సామాన్యుడి కోసం నిలబడి వ్యవస్థని ప్రశ్నించి ఎవరు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం పైనే ఆయన ధైర్యంగా తెలుగువాడి కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం ఆయన నిలబడిన తీరు మనందరం కూడా ఎల్లప్పుడూ గర్వపడే విధంగా ఆయన వేసిన పునాది. ఆ రోజున కేంద్రాన్ని ప్రశ్నించి కేంద్రం ఏంటి, కేంద్రం ఒక మిథ్య అన్నారు. అంటే మన హక్కుల గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, మనం తెచ్చుకోవాల్సిన పరిశ్రమల గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధంగా ఆయన స్పందించారో మీ అందరికీ తెలుసు. తెలుగు జాతి కోసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కష్టపడి నిలబడిన తీరు మనందరం కూడా ప్రతి క్షణం గర్వపడాలి. సామాన్యులు ఏం కోరుకుంటున్నారో తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ పథకం అమలు కాదు నేను కూడా చూస్తానని చెప్పి ఐఏఎస్ల మీద, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బ్యూరోక్రసీ పైన ఆయన చాలా బలంగా నిలబడి ఇంట్రడ్యూస్ చేసిన అనేక వెల్ఫేర్ స్కీమ్స్ మీ అందరికీ తెలుసు. ఆ ₹2 బియ్యం పథకం ఎంత విస్తృతంగా దేశవ్యాప్తంగా వెళ్ళిందంటే, అన్నదురయ్య గారు ప్రవేశపెట్టిన ₹1 బియ్యం కన్నా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్న కుటుంబాలందరూ కూడా ఆదుకునే విధంగా ₹2 బియ్యం తీసుకొచ్చి ప్రవేశపెట్టిన తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించింది. అదేవిధంగా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా వల్ల కాదు, దీనికి నిధులు లేవని అంటే ఆయన చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులు సేకరించే బాధ్యత మీది, పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ప్రజల దగ్గర నుంచి మేము గమనించాం కాబట్టి మేము తీసుకొస్తాం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అధికార యంత్రాంగం ఒప్పుకోలేదు ఆ రోజు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని ఒక అద్భుతమైన కార్యక్రమం ఎన్టీ రామారావు గారు ఆ రోజు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడతారు. ఈరోజు సంక్షేమం అంటే ఏంటో మేమే చేసాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం అని చెప్తారు. కానీ ఎవరైతే కష్టపడే మనస్తత్వం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఒక వారధిగా ధైర్యంగా అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొచ్చింది బలహీన వర్గాలని ఆ రోజున ఎన్టీ రామారావు గారు. కేవలం ఓటు బ్యాంక్గా వాడుకునే పరిస్థితుల్ని దాటి నిజాయితీగా వాళ్ళకి ఏమైనా చేయాలి అనే ఆలోచనతోటి అనేక పథకాలు ఆ రోజు తీసుకొచ్చారు. నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను, తెనాల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా పనిచేసి గత 4-5 ఏళ్ళ నుంచి కష్టపడ్డాము రాష్ట్రంలో ఒక మార్పు కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి వర్గాన్ని కూడా ఇంకా ముందుకు నెట్టే విధంగా మన వంతు మనం సహాయం చేసే విధంగా మనం ముందుకెళ్దాం. అందులో నేను మీతో పాటు భాగస్వాముడిని. ఇదే సభలో నల్లపనేని రాజకుమారి, డాక్టర్ పాటిబంట్ల దక్షిణామూర్తి, బీజేపీ నాయకులు మాదల శ్రీనివాస్, గిరిధర్ గౌడ్లు ఎన్టీఆర్తో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో మిసిమి సురేష్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, మహమ్మద్ షాబాద్, బాజీ, డాక్టర్ శారద, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. రామారావు గారు ఎలాంటి వారు, ఆయన్ని చూసిన ఆయన కాలంలో మనం జీవించాము అని అనుకోవటమే గొప్ప దృష్టి. 23 జన్మించి 96లో పరమపదించారు, కాలవధర్మం చెందారు. 73 సంవత్సరాలు. సినిమా రంగంలో కూడా 300 పైన సినిమాలు. అప్పుడే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం, ఉదార భావం, అందరి పట్ల గౌరవభావం. ఇందాక చెప్పారు రాజా గారు, తనకంటే చిన్నవాళ్ళు కూడా వారు అంటారు. మరి అప్పటిదాకా కాన్ఫ్లిక్ట్స్లో ఉన్న 50 సంవత్సరం నుంచి కూడా రకరకాలైన కాన్ఫ్లిక్ట్స్, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉన్నదంతా కూడా పటాపంచలు చేసి ఆయనకున్న బంగారు అయిన మనసుతో అనివ్వండి, పసి మనసుతో అనివ్వండి, ఆ తెలుగు గంగ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళి మన కృష్ణమ్మ తల్లిని ఆ తెలుగు గంగగా రూపాంతరం చెందించి మరి అందరికీ అందించి రాయలసీమని మరి రత్నాలసీమగా మార్చారా. నెల్లూరు ఏరియాస్ కానివ్వండి, అన్నిటికీ కూడా లక్షలాది ఎకరాలని
మరి సాగువంతంగా చేయటమే కాకుండా వారికి మరి తిండి పెట్టే వారయ్యారు, అలాగే వారి దాహాన్ని తీర్చిన వారయ్యారు. అలాగే మరి ఇప్పటికీ మనం తలుచుకుంటున్నామండి, ఆయన మనిషి కాదండి, మహావిష్ణువు. మరి ఆయన అందించిన ఈ దేశ బాధ్యత, ఈ బరువు, ఇదంతా కూడా మనందరి భుజస్కంధాల మీద ఉంది. మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి. మరి ఈ బరువుని, బాధ్యతని మోయటానికి మనందరికీ తెలిసిన ఈ కలియుగ కర్ణుడు నా దృష్టిలో మా రాజా గారండి. రాజా గారికి మించిన మరి పసి మనసు కానీ, ఒక రోషన్ కానీ, ఒక కార్య సాధన కానీ, ఒక దీక్ష కానీ, అందరినీ కలుపుకుపోవటం కానీ నాకు దాదాపు 25 ఏళ్ళుగా పరిచయం. మరి అన్నీ కూడా అవి నేను ఆయనలో చూశానండి. సినిమా ప్రపంచంలో ఏలినటువంటి ఆయన మాలాంటి వాళ్లకు రాజకీయ భిక్షను ప్రసాదించారు. ఈరోజు చంద్రబాబు గారు ఆయన వారసత్వాన్ని తీసుకుని నడుస్తున్నప్పుడు ఆయనతో పాటే రాజేంద్ర ప్రసాద్ గారి అన్యాయంగా అందరం కూడా నడవలసి వచ్చింది. నందమూరి తారక రామారావు గారి గురించి ఇంత శ్రద్ధ రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్న, పెమ్మసాని వారు పెద్ద మనసుతోటి వాళ్ళు థియేటర్ ఇచ్చిన, నన్నప్రేణి సుధాకర్ గారు ఈ కళ్యాణ మండపాన్ని సంవత్సరం పాటు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో ఉపయోగపడుతున్న నన్నప్రేణి వెంకట్రావు గారి పేరుతో కట్టినది. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే అందరూ చేస్తున్నారనేది గమనించాలి. ఆయన మరణించినప్పుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు వారంతా కూడా తెలుగుదేశంలో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అంతా కూడా రోజున రైల్లో గుంటూరు నుంచి బయలుదేరాం అందరం. అప్పటికప్పుడు తెలిసి ఎన్టీఆర్ గారు మరణించినప్పుడు నేను కూడా బయలుదేరాను. అక్కడికి వెళ్ళాక ఒక విచిత్రమైన పరిస్థితిని చూశాను నేను. అక్కడ ఒక దుష్ట శక్తి చేతుల్లో ఇరుక్కుపోయి మరణించినటువంటి ఆ ఉదయవేదారక దృశ్యాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా అక్కడ రానివ్వలేదండి. అప్పుడు నేను ఐపీఎస్ నర్సయ్య గారి సతీమణి, అట్లాగే డాక్టర్ వనమాలి గారి ఐఏఎస్ వనమాలి గారి సతీమణి, అలాగే వనమాలి గారి సోదరి ఐఏఎస్ ఆఫీసర్ వనజాక్షి గారు, నలుగురు కూడా ఒక మాట అనుకుని ముందు అక్కడ నుంచి మీరు లేగుస్తారా లేదా అని పెద్దగా అరిచి గొడవ చేసి వాళ్ళ లేపి ఎన్టీఆర్ గారి పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్టీఆర్ పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే అంత మహానుభావుడు ఒక చిన్న బలహీనత ఏ విధంగా ఆయన్ని ప్రధాని కాకుండా చేసింది. భారతరత్న కూడా కాకుండా కూడా దూరం చేస్తున్నా అదేనేమో అనుకుంటాను నేను. ఏమైనా భారతరత్న ఎప్పటికైనా వస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి తెలుగువాడికి గర్వకారణమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తన సినిమాల ద్వారా సందేశాన్ని ఇచ్చారు. తన సినిమాల ద్వారా రాజకీయ చైతన్యాన్ని కలిగించారు. తన సినిమాల ద్వారా మహిళల్లో ఉత్తేజాన్ని కలిగించారు. అనేక సినిమాల నుంచి చాలా కూడా ఆయన మేల్కొల్పారు. ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, అలాగే తెలుగు యూనివర్సిటీ, అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు పెట్టారు అక్కడ. ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా ఆయన ఏర్పాటు చేసిందారండి. ఆ పేరుని ఇప్పుడు తీసేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మహానుభావుడు వాళ్ళ అయ్యే పేరు పెట్టుకున్నాడు. సరే ఇక్కడ 4 రోజులు ఎట్టాగా అయిపోతుంది అనుకోండి, వారంలో మళ్ళీ మనం వస్తాం, మళ్ళీ పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ పెట్టుకుంటాం. పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్ల నడుమ జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. బుధవారం తమ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు భద్రపరిచామని, జూన్ 4వ తేదీ 5 గంటలకే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి ఒక్కరూ తమ విధి నిర్వహణలో పాల్గొనడం జరుగుతుందన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 20 రౌండ్స్ లో కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. మా కౌంటింగ్ 4th జూన్ రోజులో మనం కౌంటింగ్ చేస్తాము. ఏఎన్యూలో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో 2 రూమ్స్ ఉన్నాయి. అక్కడే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. నిన్న కూడా సిఇఓ సార్ అక్కడే వచ్చారు, ఇన్స్పెక్షన్ కూడా చేశారు. 3 tier సెక్యూరిటీ పెట్టాము మనము. తర్వాత ప్రతి క్యాండిడేట్కి కూడా హక్కు ఉంది. వాళ్ళు ప్రతి కౌంటింగ్ టేబుల్ కోసం వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మనం ఆ రోజు చేస్తాము. ఈ కౌంటింగ్ ప్రాసెస్ పొద్దునలో మనం స్టార్ట్ చేస్తాం. 8:30 AM నుంచి ఈవీఎం తర్వాత పోస్టల్ బ్యాలెట్ సైమల్టేనియస్లీ కౌంటింగ్ జరుగుతుంది.
అక్కడే 14 టేబుల్స్ లాగా ఉన్నాయి, 273 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అందుకనే 20 రౌండ్స్లో కౌంటింగ్ మనం చేస్తాం ఈవీఎంస్కి. సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ర్యాండమ్లీ అందరికి సమక్షంలో అబ్జర్వర్ గారు క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో వీవీప్యాట్స్కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన తర్వాత వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తాము. ఈ మొత్తం ప్రాసెస్ మనం ఆ రోజు కంప్లీట్ చేస్తాం. తర్వాత రిజల్ట్ కూడా ఆ రోజు డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇటీవల రేపల్లె వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న క్షతగాత్రులను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కొల్లిపరి మండలం దావులూరుపాలెంకు చెందిన ట్రాక్టర్ ప్రమాద బాధితులను మనోహర్ పరామర్శించి వైద్యశాలలో వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యశాలలోని ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరావు బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి మనోహర్కు వివరించారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని మనోహర్ సూచించారు. ఈ క్రమంలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ట్రాక్టర్ ప్రమాద బాధితులలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలని ఇలా జరగటం దురదృష్టకరమన్నారు. వారు త్వరగా కోలుకోవాలని, వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని వైద్యులను కోరామన్నారు. ప్రభుత్వ వైద్యశాల పనితీరు పట్ల మనోహర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. గతంలో వైద్యశాలలో ఓపీ 1300 వరకు ఉండేదన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న వైద్యశాలగా రానున్న రోజుల్లో మెరుగైన వైద్య సేవలకు ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. మనోహర్ వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 3 రోజుల క్రితం రేపల్లె ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావులూరుపాలెం గ్రామంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్ గురవడం జరిగింది. మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి, నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి పరిశీలించాం. చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు. సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్లు జరిగినా వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి, నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అని పేరుంది. ఇంకా మెరుగ్గా, ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. నేను నమ్మాను కూడా. ఇప్పుడు కేవలం 400 మంది ఓపీ వస్తున్నారు. ఒకప్పుడు 1300, 1200 మంది ఓపీ వచ్చేవాళ్ళు తెనాలి ఆసుపత్రికి. సో మనకున్న సౌకర్యాలు వేరే జిల్లాల్లో కూడా లేవు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకునేటట్టు పేదవాడికి మనం ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తప్పకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇచ్చే విధంగా, పేషెంట్స్కి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము అందరం నిలబడతామని సందర్భంగా తెలుపుతున్నాం. పచ్చిరొట్ట ఎరువు అందించే జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 2వ విడత పంపిణీకి మరో 2 రోజుల్లో రైతు భరోసా కేంద్రాలకు వస్తాయని రైతులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. బుధవారం ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటల దిగుబడి ఆశాజనకంగా ఉందన్నారు. రైతులు పంటలను పొలాల నుండి ఇళ్లకు తరలించే క్రమంలో పొలాల్లో ఉండే జొన్న, మొక్కజొన్న మొదళ్లను తగలబెట్టడం జరుగుతుందని, అలా కాకుండా భూమిలో కలిసిపోయేలా దున్నడం ద్వారా ఎరువుగా ఉపయోగపడుతుందని అన్నారు. పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు తొలి విడతగా రైతులకు పంపిణీ చేశామని, 2వ విడత విత్తనాలను మరో 2 రోజుల్లో రైతు భరోసా కేంద్రాలకు వస్తాయన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సాగుకు పొలాలు దున్నుకునే విధంగా వర్షాలు పడ్డాయని, ఖరీఫ్ పనులకు అనువైన సమయమని తెలిపారు. మనకు మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు పండించారు. రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంది. రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనకు సీజన్ కూడా ప్రారంభమైంది. వేసవి జల్లులు పడినాయి. అందరూ జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తున్నారు. ఫస్ట్ ఇండెంట్ పెట్టాము, అవి అయిపోయినాయి. 2వ ఇండెంట్ కూడా పెట్టినాము, అవి త్వరలో రేపు ఎల్లుండి వస్తాయి. కాబట్టి జనుము, జీలుగా, పిల్లి పెసర కావాల్సిన విత్తనాలు కావాల్సిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు సరఫరా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు వేసవి దుక్కులు కూడా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుతున్నాం. తర్వాత ఈ మధ్య అందరూ రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న పంటలని కాల్చేస్తున్నారు. అది బాగాలేదు. ఎందుకంటే మల్చర్ కానీ వేయాలి, రోటోవేటర్ కానీ వేయాలి. కానీ రైతు సోదరులు చెప్పడం, మా వరి పొలంలో నాట్లు వేసేటప్పుడు అవి కాళ్ళకు తగులుతాయి అంటున్నారు. కానీ వాటిని మాత్రము కుళ్ళబెట్టి
అది మల్చిరేసి తర్వాత కుళ్ళబెట్టిన తర్వాత భూమికి సారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు వ్యర్థాలని కాల్చకుండా మరలా కర్బన సేంద్రియ ఎరువులుగా వాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కావాల్సిన వరి విత్తనములు కూడా రైతులకు సకాలంలో జూను నెలాఖరు లోపల మేము తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువులు కూడా విరివిగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇచ్చినట్టే ఖరీఫ్ రబీకి ఈ సంవత్సరం కూడా విరివిగా అందజేసేందుకు మేము పక్కా ప్రణాళికతో ఉన్నాం. కాబట్టి రైతు సోదరులందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతు సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శీతల పానీయాల విక్రయశాలను బుధవారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శీతల పానీయాల విక్రయశాలను బుధవారం జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో భాగంగా మనోహర్ కొబ్బరికాయ కొట్టి నిర్వాహకుల ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులతో పాటుగా సంస్థ నిర్వాహకులు డి సుధాకర్ బాబు, కె లీలా ఉద్దేశులు పాల్గొన్నారు. జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలు అమెరికాలో జార్జియా రాష్ట్రంలో అట్లాంటాలో నిర్వహించే సభలకు స్వర్లయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయికి ఆహ్వానం లభించినట్లు సాయి తెలిపారు. జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటో నిర్వహించే స్థలంకు స్వర్లయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయికి ఆహ్వానం లభించినట్లు సాయి పేర్కొన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్కరాజు సాయి మాట్లాడుతూ అట్లాంటాలో జరిగే అమెరికన్ తెలుగు మహాసభల తీరును వివరించారు. ఆటా సభలో పాల్గొనేందుకు ఆహ్వానం లభించటం గురించి, అక్కడ తమ ప్రసంగం అంశాల గురించి సాయి మీడియాకు వివరించారు. గతంలో తెలుగు భాష అభిమానులు మలేషియా, సింగపూర్, దుబాయ్, కెనడా వంటి దేశాల్లో నిర్వహించిన సభలకు వెళ్లటం జరిగిందని అన్నారు. అదేవిధంగా జూన్ 16వ తేదీన డల్లాస్ లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు తోటకూర ప్రసాద్కు కళాభివందనాలు తెలిపారు. మీడియా సమావేశంలో విశ్రాంత ఉద్యోగి జె రమణయ్య, పి సురేష్, మల్లేశ్వరరావు, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 ఏళ్ళైంది. నేను సంస్థ తరఫున అనేక దేశాలు పర్యటించాను. కానీ అనేక సందర్భాల్లో నాకు ఆహ్వానం వచ్చినప్పటికీ నేను వెళ్ళలేని దేశాల్లో అమెరికా ఒకటి. గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పిలుస్తున్నారు. ఈరోజు అన్ని విధాలుగా కుదిరింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు లిటరేచర్ని, సాహిత్యాన్ని కాపాడుతున్న సంస్థల్లో అతిపెద్ద సంస్థ ఆట. ఆ సంస్థ పూర్వ అధ్యక్షురాలు గవ్వా సంజయ్ రెడ్డి గారు వారి ఆహ్వానం మేరకు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా సిటీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక కార్యక్రమానికి సాహితీ ప్రక్రియ ఒకటి జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ప్రసంగించడానికి, తెనాలి వాణ్ణి వినిపించడానికి నాకు అవకాశం కలిగినందుకు సంతోషం. నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న అనేక మంది ఇక్కడున్న 4-5తో పాటు ప్రపంచంలో నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను. 7 తారీఖులో ఆ సభలో ప్రసంగించి 16వ తారీఖు డల్లాస్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు శ్రీ తోటకూర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా నన్ను ఆహ్వానించారు. ఇంటర్గా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఈ సదవకాశం నాకు కలిగినందుకు, నాకు కలిగేలా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన తెనాలి వాణిని చక్కగా వినిపిస్తానని, తెనాలి కీర్తిని అమెరికాలో కూడా ప్రస్ఫుటంగా ప్రజ్వలించేలా చేస్తానని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అసోసియేషన్ స్థాపించి 36 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి 2 సంవత్సరాలకి వాళ్ళు యానివర్సరీ కండక్ట్ చేస్తారు. ఇది 18వ యానివర్సరీ. ఈ 18వ యానివర్సరీకి మన 26 సంవత్సరాల స్వలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి గారిని వాళ్ళు ఆహ్వానించడం అంటే ఇంతకుముందు గుర్తించలేదని కాదు, గుర్తించారు. గుర్తించి ఇప్పుడు పిలిచిన సందర్భంగా వీరు అక్కడికి వెళ్ళి మన స్వలయ వేదిక ఏం చేస్తుంది, ఇక్కడ సాహిత్యాన్ని మేమేం చేస్తున్నాం ఇది కూడా అక్కడ చెప్పి మన స్వలయ వేదికని మరింత అభివృద్ధి చెందడానికి వాళ్ళు అదేవిధంగా అక్కడున్న ఆట అమెరికన్ తెలుగు అసోసియేషను మన తెలుగు మృత భాషలోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డం పడి అంటే తెలుగు నేర్చుకుని రాస్తే చాలు ఈ అమృత భాషను చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన
అందరికీ ధన్యవాదాలు. దుగ్గిరాల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని 53 పాఠశాలలకు సంబంధించిన 50 మంది నిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండలంలోని 53 పాఠశాలలకు సంబంధించిన భోజన ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భోజన సమయంలో తీసుకోవాల్సిన మెళకువలు, పరిశుభ్రత గురించి వివరించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు శిక్షణ పొందిన వారినే వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. ముఖ్యంగా రాగి జావ, గుడ్లు, మంచి పరిణామం గల పదార్థాలను ముందుగా నిర్వాహకులు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి బ్రహ్మయ్య, ఆర్పి ముత్తేశ్వరరావు, 50 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ రోజున దుగ్గిరాల మండల వ్యాప్తంగా 53 పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనగా MDM ఏజెన్సీ కుక్కమ్ హెల్పర్స్కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం మరియు వంటల్లో పోటీ పరీక్ష మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి 53 పాఠశాలల నుంచి భోజన కార్యక్రమం ఉండేటువంటి కుకింగ్ ఏజెన్సీ వారు వచ్చి ఉన్నారు. వారికి భోజనం వండడంలో మెళకువలు మరియు పరిశుభ్రత గురించి ఆర్పి తెలియజేయడం జరుగుతుంది. శిక్షణ పొందినటువంటి ముక్తేశ్వరమ్మ వేరొక పాఠశాలలో అనగా నారాకూడూరు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శిక్షణ పొందినటువంటి ఆమె మరియు ఉపాధ్యాయులు నేను సహకారంతో అందరికీ నాణ్యమైన భోజనం అందించడంలో కార్యక్రమంలో భాగంగా ఈ మెనూని సక్రమంగా అమలుపరచడంలో భాగంగా శిక్షణ జరుగుతూ ఉంది. అన్ని పాఠశాలల నుంచి 53 మంది విచ్చేస్తున్నారు. దీని అనంతరం కూడా పాఠశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాగి జావ మరియు ఎగ్స్ ఉడకబెట్టడం, చెడిపోయినవి రాకుండా, కుళ్ళినవి రాకుండా ముందుగానే అలర్ట్ అయ్యి సప్లయర్కి నుంచి తగిన పరిమాణంలో అనగా 45 నుంచి 50 గ్రాముల పరిమాణంలో ఉన్నటువంటి గుడ్లు 4 వారాలు ఖచ్చితంగా ముందస్తుగా తీసుకునేటటువంటి ఏర్పాట్లలో భాగంగా వాళ్ళను చైతన్యపరిచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తెనాలి ప్రాంతానికి చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు మరియు అర్చక సంఘ నేత రొంపిచెర్ల నాగగోపాల కృష్ణమాచార్యులు మంగళవారం సాయంత్రం మృతి చెందారు. చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో బుధవారం ఆయన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికాన్ని సందర్శించి ఘన్యవాదార్పించారు. పాత్రికేయ రంగానికి, అర్చక సంఘానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆర్ఎన్ గోపాలకృష్ణగా చిరపరిచితులైన తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, అర్చక సంఘం రాష్ట్ర నేత రొంపిచెర్ల నాగగోపాల కృష్ణమాచార్యులు మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యానికి లోనై గోపాలకృష్ణ తిరుపతిలో కుమార్తె ఇంట్లో ఉంటూ కొంతకాలంగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, 5 కుమార్తెలు, మనువు సంతానం ఉన్నారు. భాషా ప్రవీణం చెందిన గోపాలకృష్ణ ముందుగా పాత్రికేయ రంగంలో అడుగుపెట్టారు. రేపల్లె, తెనాల్లో ప్రముఖ పత్రికలకు విలేకరిగా దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేశారు. విజయవాడ నుండి వెలువడిన ఇంగ్లీష్ దినపత్రిక ఫ్లెడ్జ్కు కొంతకాలం విలేకరిగా ఉన్నారు. జర్నలిస్ట్, సినీ నటుడు ఏవిఎస్తో కొంతకాలం కలిసి పనిచేశారు. ఏవిఎస్తో కలిసి రసమయి సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రాజకీయ నేత డాక్టర్ రావి రవీంద్రనాథ్తో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర అర్చక సంఘంలోనూ క్రియాశీలకంగా ఉంటూ అర్చక సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక చుండూరు మండల గ్రామం పెనుగుదురుపాడులోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఇల్లును కూడా ఏర్పాటు చేసుకున్నారు. గోపాలకృష్ణ భౌతికాయాన్ని తిరుపతి నుండి పెనుగుదురుపాడుకు తరలించారు. బుధవారం పెనుగుదురుపాడు గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గోపాలకృష్ణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు, సీనియర్ జర్నలిస్టులు బిఎల్ నారాయణ, నిమ్మరాజు చలపతిరావు, సినీ దర్శకులు దిలీప్ రాజా, వైఖాన సంఘ నాయకులు నారాయణ వేణుగోపాల్, అర్చక సంఘం నాయకులు మేడు శ్రీనివాసమూర్తి, చెన్నకేశ్వర స్వామి ఆలయ ట్రస్టీ పోచిరాజు దేవిప్రసాద్, పలువురు ప్రముఖులు గోపాలకృష్ణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పత్రికా రంగానికి, అర్చక లోకానికి గోపాలకృష్ణ అందించిన సేవలను పలువురు కొనియాడారు.
40 ఏళ్ళు పైగా నాకు అత్యంత సన్నిహితులు ఆర్ఎల్ గోపాలకృష్ణ గారు అకాల మరణం మా జర్నలిస్టు లోకానికి అందరికీ కూడా చాలా బాధాకరం. ఆయన భాషా ప్రవీణ సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి పొద్దుటూరులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. నేను కూడా అదే సమయంలో అంతకుముందు సంస్కృత కళాశాల భాషా ప్రవీణ చదివాను. నేను హైదరాబాద్లో ఉపాధ్యాయ శిక్షణ పొందాం. ఈ విధంగా అనుకోకుండా నేను తెనాలి దత్తత రావటం 80-80లో అప్పటి నుంచి గోపాలకృష్ణ గారితో ఇది నేను ఆంధ్రపత్రికలో చేరటం. ఆయన అప్పుడు అదే టైంలో ఈనాడులో పనిచేస్తూ రేపల్లో ఈనాడు రోజు రేపల్లి వెళ్ళి వార్తలు రాసేవాడు. ఇక్కడ తెనాలి పాటపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన ఉన్నప్పుడు ఆయన సెలవు రోజున ఆయనకి అనారోగ్యం ఉన్నప్పుడు ఇతర సమయాల్లో రెండో రిపోర్టర్గా తెనాల్లో కూడా ఈనాడు చాలా అందరికీ కూడా సుపరిచితులు. ఆ తర్వాత మన రామచంద్ర గారు అని మిత్రుడు ఆయనది ఒక ఎయిడెడ్ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తూ కూడా ఈ విధంగా తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఈ గ్రామాల్లో ఒక శ్రీవారి సేవలో భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటూ ఇక్కడే ఉండి కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి చనిపోయాడు. అన్నిటికన్నా మించి ఒక సంస్కృతం మీద తెలుగు భాష మీద ఒక జర్నలిజంలో మంచి పట్టున్న వ్యక్తి. ఎటువంటి వార్తనైనా కూడా అవలీలగా కూడా ఒక 10 నిమిషాల్లో ఒక మంచి వార్తని రాసి పంపించేవాడు. అనేక వందల వేల సంఖ్యలో స్టోరీ అనేక కథనాలు సమాజానికి ఎంతో కూడా ఆయన రాసిన కథనాలు ఉపయోగపడ్డాయి. నేటి తరానికి గోపాలకృష్ణ గారు ఒక ఆదర్శప్రాయుడిగా మేమంతా భావిస్తాం. బలహీన బడుగు వర్గాలందరికీ కూడా సంబంధించినటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసేందుకు గాను ప్రత్యేకమైనటువంటి కొన్ని దినపత్రికలను కూడా ప్రారంభింపజేసి ఒక రకమైనటువంటి ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చి అనేక మంది పేదలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసంగా అహర్నిశలు కూడా కృషి చేయడంతో పాటుగా కొన్ని వందల మంది పాత్రికేయుల్ని తయారు చేసినటువంటి ఒక సంస్కృతిని ఆయన సమాజంలో మనకందరికి కూడా అందించి తెనాలి పట్టణంలో నివాసం ఉంటూనే రిక్షా కార్మికులు కానీ అలాగే కూలీ పనిచేసేటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ ఇతర రైస్ మిల్ కార్మికులు కానీ ఆటో కార్మికులు ఇలా కార్మికులు అందరూ అంతేకాకుండా వృత్తిపరమైనటువంటి సంఘాలు ఉన్నాయి. వాటన్నింటికి కూడా గౌరవ సలహాదారుగా గౌరవ అధ్యక్షులుగా కూడా ఆయన మెలుగుతూ ప్రతి సంఘానికి కూడా మంచి సలహాలు ఇచ్చి ఆ సంఘాల ద్వారా ప్రజాసేవ చేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా ఆయన్ని వాళ్ళు కొనియాడుకోవచ్చు. అటువంటి గోపాలకృష్ణ గారు ఈ రోజున లేకపోవటం అనేది చాలా లోతుగా భావిస్తూ వారికి ప్రగాఢమైనటువంటి సంతాన్ని పాత్రికేయ వృత్తితో పాటుగానే సంఘం పాటుగానే అలాగే అర్చకము వైఖాన సేవా సంఘం పక్షాన కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కుటుంబానికి సానుభూతి కూడా ప్రస్తావన తెలియజేసి సానుభూతిని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ 101 జయంతి వేడుకల్లో శకపురుషుడి శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రి ఆలపాటి. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సబ్ కలెక్టర్ రికార్డ్ జై. హెచ్టీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్టీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.